మేము ఈరోజు అనంతపూర్కి బయలుదేరి వెళ్తున్నాము. మా చిన్న అమ్మాయిని చూడడానికి బయలుదేరాము. దారిలోనే ఇడ్లీ తిన్నాము. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాము. ఎక్కి అనంతపూర్కి వెళ్ళాము అన్నమాట. అనంతపూర్కి రీచ్ అయ్యాము. హాస్టల్లో మా అమ్మాయి వచ్చినామని చెప్పేసి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది. మమ్మీ అనుకుంటూ వచ్చింది. వచ్చి నన్ను తీసుకొని పైనకి తన రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. మేడం ఒప్పుకున్నారు లోపలికి రమ్మని తీసుకొని వెళ్ళింది అనమాట. నేను ఇంకా పైనకి ఎక్కి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. దారిలోనే మేడం ఉంటారు. మేడంని ఒకసారి పలకరించేద్దామని మేడంతో మాట్లాడేసి ఇంకా చిన్నగా బయటికి వచ్చి రూమ్ దగ్గరికి మా అమ్మాయి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. చిన్నగా వెళ్తున్నాం లోపల రూమ్లో. ఇదిగో వీళ్ళంతా తన ఫ్రెండ్స్ వాళ్ళు పాపం అప్పుడే వచ్చారు, తింటూ ఉన్నారనమాట. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వచ్చి తింటూ ఉన్నారు. నేను మా అమ్మాయి కోసం గుత్తి వంకాయ, కలర్ రైస్ అన్నీ చేసుకొని వచ్చాను. అలాగే కారం చుట్టలు, బొరుగులు ఇంకా చాలా చేసుకొని వచ్చాను. పాపము చాలా రోజులు ఉంటుంది కదా అనేసి చేసుకొని వచ్చానన్నమాట. అవి ఇవి అందరం కలిసి తిందాం రమ్మని చెప్తే వాళ్ళు తినేసామని చెప్పి అంటేను ఇంకా సరే మేము కూర్చొని తిన్నాం. మరి తినమ్మా కాస్త అంటే అందరికీ కలిపి వాళ్ళ రూమ్లో వాళ్ళందరికీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తలా ఒక ముద్దలాగా పెట్టాము. ఇంకా అయిపోయింది. సాయంత్రం వస్తూ ఉంటే చూడండి ఏడుపు మొహం పెట్టేసిందనమాట. ఇంకా మేము వెళ్తున్నాం కదా ఏడుపు మొహం. సరే అనేసి ఇంకా చెప్పేసి వచ్చేసాం. బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కాం. హాయ్, సబ్స్క్రైబ్.